హైవర్స్ ట్రంప్ నిజంగా పిచ్చోడి కన్నా ఘోరంగా తయారయ్యాడు. పిచ్చోడి చేతిలో రాయంటారు చూసారా, అంతకన్నా వరస్ట్గా తయారాడు. అమెరికాని ట్రంప్ ద బెస్ట్లో ఉంచబోతున్నాడు అనుకుంటే భ్రష్టు బట్టించడం ముందుకెళ్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఏ దేశానికి సరే ఇంకో దేశం నుంచి దాని వస్తువు రావాలంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటుంది. ఆ తర్వాత మేబీ భారత్ ఉంటే ఉండొచ్చు కాక, మేబీ అమెరికా కూడా ఉంటే ఉండొచ్చు కాక. చైనా వస్తువులు లేకుండా ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం కూడా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అదైతే నిజం. ఇప్పుడు అటువంటిది చైనా నుంచి ఏ వస్తువులు అయితే అమెరికాలో దిగుమతి అవుతున్నాయో వాటి మీద మొన్న మధ్య 50 నుంచి 70, 70 నుంచి 100, 100 నుంచి 120, 120 నుంచి 145 చేశాడు. ఇప్పుడు ఏకంగా ధరని 245% చేశాడండి. ట్రంప్ ఈరోజు 245% పెంచాడు. ఏది ట్యాక్స్. ఒక వస్తువు 100 రూపాయలు అనుకోండి, 240 రూపాయలు ట్యాక్స్ అంటే 345 రూపాయలు ఇప్పుడు ఆ వస్తువు. ఇక అమెరికాలో ఊడుకుంటాడు దాన్ని. ఈవెన్ చైనా వాళ్ళు కూడా అమెరికా మీద గట్టిగా ట్యాక్స్లు వేస్తున్నారు. మరి ఇంత ఘోరంగా అయితే వాళ్ళు ఇట్లా అఫ్కోర్స్ భారీగా నేను కాదనట్లా. కానీ ఈరోజు ట్రంప్ ఏదైతే చైనా మీద భారీ ఆంక్షలు టారిఫ్లు పెంచాడో ఆల్రెడీ జిన్పింగ్ చెప్పాడు, తట్టుకుంటాం, నిలబడతాం, ఎంతైనా భరిస్తాం, తలగా వంచం అన్నాడు. అమెరికా మీద మీరు ఏదైతే ట్యాక్సులు విధిస్తున్నారో ఆ ట్యాక్స్లను తగ్గించండి, మీరు తగ్గించకపోతే మేము మీ మీద ప్రతీకార సుంకాలు వేస్తామన్నారు. ఓకే, గో హెడ్, మేము వెనక తగ్గమని చెప్పి జిన్పింగ్ అన్నాడు. సరే చూసుకుంటా అన్నాడు, చూసుకోరా అన్నాడు. ట్రంప్ ట్యాక్సులు పెంచుకుంటా పోతా ఉన్నాడు. ఈలోపు చైనా వచ్చేసి భారత్తో చేయగలిగితే ఏమంటుంది, బాబు మనం పక్కన ఉంటాం, మనం బాయ్ బాయ్, మాది మీది వచ్చేసి 150 కోట్లు దాదాపు దాటేసిన జనాభా, అమెరికా ఏంటి వాడి పెత్తనం ఏంటి చూసుకుందామని చెప్పేస్తున్నాడు. వాడు ప్రమాదకరమైన విషయం మనోడికి తెలుసు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. అందుకని ఇప్పుడు చైనాతో బాయ్ బాయ్ అంటూ బోర్డర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసుకుంటూ అండ్ ఇంటర్నల్గా వచ్చేసి వస్తువులకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఎందుకంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వాటి మీద భారీ ట్యాక్స్ 245 ట్యాక్స్. అదే చైనా కంపెనీ భారత్లో కంపెనీ పెట్టేసి ఇక్కడి నుంచి వస్తువు కనుక ఉత్పత్తి చేస్తే తక్కువ ట్యాక్సే. అప్పుడు ఇదే చైనా వస్తువులు భారత్ నుంచి వేరే దేశాలకు తక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. దానివల్ల మనకి ట్యాక్స్ వస్తుంది, మనకి ప్రాఫిట్ వచ్చింది, చైనాకి ప్రాఫిట్ వచ్చింది. ఈవెన్ కొనుక్కునే దేశాలు వచ్చేసి తక్కువలోనే హ్యాపీగా కొనేసుకుంటారు. సో ఓవరాల్గా చూస్తున్నప్పుడు చైనాని నాశనం చేద్దామని ట్రంప్ అనుకుంటున్నాడు. బట్ చైనా వాళ్ళు చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. అండ్ అన్నింటికి మించి మొన్న కూడా నేను చెప్పా, మనోళ్ళు భయపడి కంగారు పడిపోయి స్టాక్ మార్కెట్లో కొప్పుకొలేటట్టు చేశారు. కానీ సీరియస్లీ ఈ ట్రంప్ చేస్తున్న హడావుడి పిచ్చి ఏదైతే ఉందో దానివల్ల భారతీయులకే మేలు జరిగింది. అమెరికాలో ఉన్న భారతీయులకి కాదు, భారతదేశంలో ఉన్న భారతీయులకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు పెరుగుతాయి, ప్రాఫిట్ బోల్డ్ అనే విధంగా వస్తాయి. త్వరలో రిమైనింగ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ నిజంగా జరిగిన పిచ్చోడి కన్నా ఘోరంగా ట్రంప్ తయారాడు. అమెరికా వచ్చేసి భయంకరమైన క్రైసిస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది.